ఓం శనైశ్చరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము తమిళనాడులోని శని భగవానునికి ఎంతో పవిత్రమైనటువంటి తిరునల్లార్ క్షేత్రాన్ని దర్శిస్తున్నాము. తిరునల్లార్ క్షేత్రం చేరుకోవడానికి బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ డైరెక్ట్గా బస్సు లేదా ట్రైన్ సౌకర్యము కరైకాల్ వరకు ఉన్నది. కరైకాల్ నుంచి తిరునల్లార్ 10 కిలోమీటర్లు. అక్కడ నుంచి ఆటోలో కానీ వెహికల్లో కానీ చేరుకోవచ్చు. కరైకాల్ నుంచి తిరునల్లార్లోని నలతీర్థం చేరుకోవడానికి ఆటోలో కానీ క్యాబ్లో కానీ దాదాపు 200 నుంచి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా మనల్ని నలతీర్థం దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో డ్రాప్ చేస్తారు. అక్కడే మనం టెంపుల్కి దగ్గరగా ఉంటాము. మరియు అకామిడేషన్ రూమ్స్ అన్నీ దొరుకుతాయి. రూమ్స్ కూడా ఓన్లీ స్నానానికైతే ఒక రేటు ఉంటుంది. లేదా ఫ్యామిలీతో వచ్చినప్పుడు రూమ్ తీసుకోవాలనుకున్నప్పుడు 4 అవర్స్కి 600 నుంచి 700 ఛార్జ్ చేస్తారు. నేనైతే ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాను. 700 రూపాయలు ఛార్జ్ చేశారు. రూము సుమారుగా బాగానే ఉంది. ఎవరైతే జాతకరీత్యా లేదా గోచారరీత్యా శని భగవాను యొక్క దోషముల నుంచి బాధపడుతున్నారో, అనగా అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు 7.5 లేదా 7 నాటి శని దోషం నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ క్షేత్రము ఎంతో ముఖ్యమైనది. రండి, ఈ క్షేత్రం యొక్క పురాణము, విశిష్టత మరియు ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో మొట్టమొదట నల్లని వస్త్రం ధరించి, అనగా అంటే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న వస్త్రం అయినా కానీ, లేదా ఇక్కడ నల్లని పంచ ఉత్తరీలు దొరుకుతాయి, అవైనా ధరించి నలతీర్థంలో స్నానం చేసి. ఇక క్షేత్ర పురాణంలోకి వెళితే నల చక్రవర్తి మరియు దమయంతి దంపతులు తమ రాజ్యాన్ని ఎంతో సంతోషంగా పరిపాలిస్తూ ఉంటారు. తరువాత కాలంలో నలమహారాజుకి ఏలినాటి శని ప్రభావము తగులుకుంటుంది. ఆ ప్రభావం వలన నలమహారాజు తన రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. అలాగే కట్టుబట్టలతో తమ రాజ్యాన్ని కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటారు. తరువాత భరద్వాజ ముని సలహా మేరకు శనిగ్రహ దోష నివారణకు పరిష్కారం కోరగా స్వామివారు ఏమి చెప్పారంటే, తిరునల్లారుకు దగ్గరలో దర్భారణ్య స్వామి అనే ఈశ్వరుని శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని కనుక్కొని ఆ స్వామివారిని దర్శించి పక్కనే ఒక కొలను ఉంటుంది. ఆ కొలనులో స్నానం చేసి శని భగవానుని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పరిష్కారం చెబుతారు. ఈ గుడికి దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. భరద్వాజముని సలహా మేరకు నలమహారాజు మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి కొలంలో స్నానం చేశారు. నలమహారాజు గారు స్నానం చేయటం వలన ఈ తీర్థమును నలతీర్థం అని పిలుస్తారు. తిరునల్లార్ అని పేరు ఎలా వచ్చిందంటే, తిరు అనే తమిళలో శ్రీ అని గౌరవం అని అర్థం. నలమహారాజు వారు స్నానం చేయడం వల్ల నల, ఆరు అంటే విముక్తి. నలమహారాజు విముక్తి పొందినటువంటి క్షేత్రమే ఈ తిరునల్లార్. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మొట్టమొదట రూమ్ కానీ తీసుకొని స్నానం ఆచరించి, తర్వాత నల్లని వస్త్రములు ధరించి లేదా ఇక్కడ ఉన్నటువంటి షాపులో దొరికేటువంటి నల్ల పంచెలైనా వేసుకొని కొలనులో నలతీర్థంలో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి నూతన వస్త్రములు ధరించి ముందుగా కొలను పక్కనే ఉన్నటువంటి వినాయక స్వామివారిని ఫస్ట్ దర్శించి తర్వాత అక్కడ ఒక టెంకాయ సమర్పించవలను. స్నానానికి వెళ్ళేటప్పుడే ఇక్కడ షాపులో మనకు కావాల్సిన సెట్ తీసుకోవలను. దాంట్లో మొదటగా ఒక నల్లని టవలు, దాంట్లో నువ్వులను కట్టి ఇస్తారు. తర్వాత నువ్వుల నూనెని తలకు మనం అంటుకొని తలస్నానం చేయడానికి షీకాయ పౌడర్ కూడా ఆ కిట్లో ఉంటుంది. వాటిని తీసుకొని ఆ నలతీర్థంలో స్నానం ఆచరించవలను.
భక్తులు కొలనులో స్నానము పూర్తయిన తర్వాత డ్రెస్ మార్చుకుంటకు పక్కనే చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడే మార్చుకునవచ్చును. గోచారం ప్రకారము ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి రాసుల వారు ఇక్కడ ఒక ఇనప బాణలిలో నువ్వుల నూనెను తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులు ఉంచి అక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్లకు దానిని దానముగా ఇవ్వవలను. ఇదియే ఇక్కడ శనిగ్రహ దోషం యొక్క నివారణలో ఒక మార్గము. ఈరోజు శని త్రయోదశి కావడంతో శని భగవానునికి ఎంతో ముఖ్యమైన తిథి అవడం వలన, ఎంతో విశిష్ట దినం అవడం వలన భక్తుల తాకిడి కొంచెం ఎక్కువగానే ఉన్నది. సాధారణ రోజుల్లో జన తాకిడి కొంచెం తక్కువగా ఉంటుంది. అందువలన స్పెషల్ టికెట్ తీసుకోవడం వల్ల కొంచెం దర్శనము ఫాస్ట్గా అయింది. మొట్టమొదట గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ దర్బారణ్య స్వామి వారిని దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత శని భగవానుణ్ణి దర్శించుకోవాలి. శని భగవానుడు ఈ క్షేత్రంలో మాత్రమే అభయహస్తంతో ఉంటారు. మరి ఏ క్షేత్రాల్లో కూడా శని భగవానుడు అభయహస్తంతో ఉండరు. అందువలనే తిరునల్లారకు వచ్చి శని భగవాన్ని దర్శించడం వలన ఆయన యొక్క కృపా కటాక్షాలను పొందవచ్చునని భక్తుల నమ్మకము. శని భగవాని దర్శనానంతరం అమ్మవారిని పక్కనే ఉంటుంది, అమ్మవారిని దర్శించుకోవాలి. గుడి లోపల చాలా ప్రశాంతంగా మరియు గుడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. నవగ్రహాల యొక్క వివరణ చాలా బాగా ఇచ్చారు. దర్శనం అయిన తర్వాత కొంచెం ఎడపక్కకు వెళ్తే అక్కడ మనము నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాలను అక్కడ మనము వేయాలి. అది ఖచ్చితంగా చేయవలను. ఈ గుడికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, అమెరికా నాసా కేంద్రం వారు రాకెట్లని కక్షలోకి ప్రవేశింపచేసినప్పుడు ఈ గుడి మీదుగా వెళ్ళినప్పుడు రాకెట్లు ఇక్కడ 2-3 సెకండ్లు స్లో అవుతాయి. దానికి సంబంధించినటువంటి రీజన్ ఏమిటి అని అడిగినప్పుడు నాసా వాళ్ళు కూడా ఈ గుడి యొక్క క్షేత్రంలో అతినీల లోహిత కిరణాలు అనగా యువి రేస్ ఎక్కువగా ఉన్నాయి, అందువలన రాకెట్లు 2-3 సెకండ్లు ఇక్కడ స్లో అవుతున్నాయని చెప్తుంటారు. స్వామివారి దర్శనం అయిన తర్వాత గుడి పక్కనే ఉన్నటువంటి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి మేము రిటర్న్ జర్నీకి తయారయ్యాము. వీడియోని వీక్షిస్తున్నటువంటి అందరికీ శని భగవానుని యొక్క కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం శనైశ్చరాయ నమః.